హాయ్ ఫ్రెండ్స్, అర్షద్ వార్సి, జితేంద్ర కుమార్, ఆయేషా కదుస్కర్, తారా అలీషా ప్రధాన పాత్రలు పోషించిన భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఈ సినిమా G5లో ఈరోజు రిలీజ్ అయింది. హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఓ చిన్న పల్లెటూరికి భాగవత్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఓ అమ్మాయి కనపడకుండా పోతుంది. ఆ అమ్మాయి పేరు మీరా. ఆ అమ్మాయికి సమీర్ అనే లవర్ ఉన్నాడని తెలుసుకుంటారు. అయితే ఆ అమ్మాయిని ఎలాగైనా 15 రోజుల్లో తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తానని మాటిచ్చిన ఇన్స్పెక్టర్ భాగవత్ ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ. భాగవత్ సినిమా నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసింది. సైనైడ్ కిల్లర్ అనే పేరుతో ఫేమస్ అయిన ఓ హంతకుడి కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. పోలీస్ ఆఫీసర్ భాగవత్ పాత్రలో అర్షద్ వార్సి చాలా బాగా చేశాడు. అయితే ఇలాంటి కథతోనే సోనాక్షి సిన్హా నటించిన దహాడ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సేమ్ కాన్సెప్ట్. అయితే ఇందులో కొత్తగా ఏముందంటే ఆ హంతకుడే తన కేసును వాదించుకొని తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నది ఇంట్రెస్టింగ్గా చూపించారు. సినిమా స్టార్టింగ్ అంతా చాలా స్లోగా సాగుతుంది. పెద్దగా కథలకలు ఉండవు. ఏదో అలా మెల్లిగా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం కథలో కొంచెం వేగం ఉంటుంది. అప్పటి వరకు బోరుగా సాగడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. బోరుగా సాగడం అంటే ఓ వైపు ప్రేమ కథ నడుపుతూ ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో పెద్దగా పురోగతి ఏం కనపడదు. మీరా సమీర్ల లవ్ స్టోరీ బాగుంటుంది. అమ్మాయిని ఎలా ట్రాప్ చేయాలో దాని మీద బాగా టాలెంట్ ఉన్న వ్యక్తిగా సమీర్ పాత్రలో జితేంద్ర కుమార్ బాగా చేశాడు. శాడిస్ట్గా, సైకోపాత్గా అతని ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఆల్రెడీ అతనికి 2 పిల్లలు ఉంటారు. ఇలా ట్రాప్ చేసిన 19 మంది అమ్మాయిల్ని అతను చంపేసి నగలవి దోచుకొని పోతూ ఉంటాడు. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఇక అమాయకమైన మీరా పాత్రలో ఆయేషా కదుస్కర్ చాలా బాగా చేసింది. ఓ ముద్దు సన్నివేశంలో కూడా నటించింది. అసభ్యకర సన్నివేశాలు తీయడానికి ఆస్కారం ఉన్న దర్శకుడు ఎక్కడా అసభ్యతకి తావు లేకుండా ఈ సినిమాని తీశాడు. లాస్ట్ 40 నిమిషాల సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. బడ్జెట్ లోగా అనిపిస్తుంది. రియల్ లొకేషన్స్ లో తీసినట్లు అనిపిస్తుంది. అంత రిచ్ గా కనపడకపోయినా సినిమా ఓకే, ఒకసారి చూడొచ్చు. జితేంద్ర కుమార్ భార్యల పాత్రలో తారా అలీషా, ఆకాంక్ష పాండే ఓకే అనిపిస్తారు. కోర్టులో ఎవరి దగ్గర అయితే సైనైడ్ కొన్నాడో అతన్ని సమీర్ తికమక పెట్టి అతని చేతే అప్పటికప్పుడే తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించేలా చేసే సన్నివేశంలో డైలాగ్స్ బాగున్నాయి. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. పర్వాలేదు అనిపించే ఈ సినిమా లాస్ట్ 40 నిమిషాల కోసం ముందు సినిమా అంతా భరించాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?